నమస్తే వెల్కమ్ టు టీవీ 49 న్యూస్. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణం గౌడ్ సెంటర్ నందు కార్గిల్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆత్మకూరు మాజీ సైనికులు సంఘం ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ ప్రభాకర్ శెట్టి, వైస్ ప్రెసిడెంట్ సుబ్బయ్య, జనరల్ సెక్రటరీ ఎండి రఫీక్ మరియు మాజీ సైనికులు పాల్గొని విధి నిర్వహణలో అత్యున్నత త్యాగం చేసిన కార్గిల్ అమరవీరులకు 2 నిమిషాల మౌనం పాటించి జోహార్లు అర్పించారు. కార్గిల్ అమరవీరులకు జోహార్లు, జై భారత్ మాతా, జై జై భారత్ మాత అంటూ నినాదాలు చేస్తూ గౌడ్ సెంటర్ నుంచి మార్కెట్ యార్డ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్ శెట్టి, మల్లికార్జున సింగ్, ఎండి రఫీక్, సలీం బాషా, సత్యనారాయణ, శంకరయ్య, బ్రహ్మ సింగ్ మొదలగు మాజీ సైనికులు అమరవీరులకు జోహార్లు తెలియజేశారు. अमर रहे, अमर रहे, अमर रहे, अमर रहे, अमर रहे, अमर रहे। कारगिल वीर अमर रहे, अमर रहे, कारगिल वीर अमर रहे, अमर रहे, अमर रहे, अमर रहे, कारगिल जवान अमर रहे, कारगिल जवान अमर रहे, कारगिल जवान अमर रहे, कारगिल जवान अमर रहे। जय भारत माता की जय, 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 जय बोलो भारत माता की जय, बोलो भारत माता। ఇరవై 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము. తర్వాత ఆ యుద్ధంలో మరి దాదాపు 527 మంది మన భారత సైనికులు భారత యుద్ధంలో పాకిస్తాన్ తో పోరాడి విజయం సాధించి చనిపోయినారు. 1321 మంది గాయపడినారు. అదీనుగాక ఇందులో ముఖ్య భాగంగా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ చాలా పరిష్కారంలో నిలబడి ఎయిర్ ఫోర్స్ వాళ్ళు చాలా సహాయం చేసినారు. అందులో బాంబు ఫైరింగ్లు చేసి పాకిస్తాన్ మన దేశం నుంచి తరలి కొట్టినారు. దాదాపు 21 స్థానములు మనం ఆక్రమించినవి, అవి 21 స్థానములు మనము సంపాదించుకున్నాము. తర్వాత వచ్చేసి ఇందుకు కారణముగా మనము ఆలోచించవలసి ఏమనగా మన భారతీయులే 2 మనుషులు, ఒక లేస్నాగ్ దుర్గా సింగ్, సుబేదార్ ఫతే బహదూర్ మన భారతీయులనే కాల్చుకున్నారు. అది ఒక పెద్ద బాధాకరమైన విషయము. కానీ మనము చింతించాల్సిన పని లేదు. ఇందుకు గాను మనం ఈరోజు ఆత్మకూరు గౌడ్ సెంటర్ నుంచి మార్కెట్ యార్డ్ వరకు ర్యాలీ చేయదలుచుకున్నాము. ఇక కొద్దిసేపట్లో ర్యాలీ స్టార్ట్ చేస్తాము. అందుకు ప్రతి ఒక్కరూ 5 నిమిషాలు మౌనం పాటించవలసినగా కోరుతున్నాను. मैं कारगिल, मेरा नाम आर मल्लिकार्जुन सिंह है। मैं कारगिल युद्ध में था। उसमें भयंकर हमारे 500 जवान मर जाने के बाद हमारे को प्रधानमंत्री से आदेश मिला, जब तक का किसी का हाथ पड़ गया, किसी का कट गया, अगर वो सीन आप देखेंगे तो आपको पूरा खून बहल जाएगा। वो देख नहीं सकते। उसके मेरे साथ बहुत आदमी शहीद हो गए। वो याद करने से मेरे को नींद भी नहीं आता है आजकल। उनके याददाश्त में हमारे 500 लोग जवान शहीद हुए। उनके याददाश्त में देश के लिए कुर्बान हुए। उनके याददाश्त में हमारे भाई सब मिलके आज यहाँ रैली कर रहे हैं। इस उनका आत्मा को पूरा शांत देने के लिए हमें प्रार्थना करें। आप लोग भी हमारा सहायता कर रहे हैं, इसके लिए सबको शुक्र शहीद, धन्यवाद।
తర్వాత తోటి సైనిక్ వెల్ఫేర్ ఆత్మకూరు తరఫు నుంచి అందరికీ ఒక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ కార్గిల్ విద్యావీరులకు మనము ఇక్కడికి రావడానికి కారణము, కార్గిల్లో వీరమరణం పొందిన వాళ్ళకి మన వాళ్ళు సహకరించి మనం యుద్ధం చేసి కొట్లాడి పాకిస్తాన్ వాళ్ళని తరిమి కొట్టి వాళ్లకు వీరమరణం పొందిన వాళ్ళకి జోహార్ కొట్టడానికి, తర్వాత మనకి ఏకగ్రహంగా ముందుకు సాగడానికి మళ్ళీ మతికి చేసుకుంటూ మనము వీర జవాన్లుగా బతకాలని ఒక మనవి చేసుకుంటూ ఇక్కడికి వచ్చినాము. ఈ సైనిక్ వెల్ఫేర్ ఆత్మకూరు నుంచి ముఖ్యంగా మన సార్స్ శెట్టి సారు, రఫీక్ సార్, మిగతా సింగ్ సార్, మిగతా వాళ్ళు అందరూ ఈ సహకరించినందువలన ఆత్మకూరులో ఫస్ట్ సారిగా కార్గిల్ విద్యావీరులకు స్మారకంగా ఒక ర్యాలీ చేయడం జరుగుతుంది. ఆ ర్యాలీకి సవినీయంగా జరపడానికి సహకరించిన పోలీస్ శాఖ, మీడియా శాఖ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రభాకర్ రెడ్డి గారు, ప్లస్ వచ్చి మల్లికార్జున సార్ గారు, మనం ఇది కార్గిల్లో యుద్ధం జరిగింది కదా, ఆ యుద్ధానికి స్మారకంగా మనం అందరం ఇక్కడ వాళ్ళకి మౌనం వహించి వాళ్ళను మళ్ళా మనం ఇన్నేళ్ళైంది వాళ్ళని ఒకసారి మతికి చేసుకొని మళ్ళా ఇక్కడ అందరూ వచ్చినందుకు, మాకు సహకరించినందుకు, మన కార్గిల్ యుద్ధంలో 527 మంది జవాన్లు వీరమరణం పొందినారు. వారికి ఒక స్మారకంగా మనం ఇది ర్యాలీ చేయడం జరుగుతుంది. అక్కడ టైగర్ హిల్ కూడా మనం గెలుచుకోవడం జరిగింది. అనేక పోస్టులు కూడా మన పాకిస్తాన్ ఆధీనంలో ఉండే వాటిని కూడా మనము మన స్వాధీనంలో తీసుకొని మన జవాన్లు వాళ్ళ ప్రాణాలు అర్పించి మన భారతదేశాని కోసం పాటుపడ్డారు. అందుకోసం వారిని ఒకసారి మతికి చేసుకోవడం ప్రతి ఒక్క పౌరుని బాధ్యత అని నేను కోరుకుంటున్నాను. జై భారత్, జై భారత్ మాతా की जय, जय भारत माता की जय, जय भारत.